బ్రేకింగ్ న్యూస్. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. కేరళ రాష్ట్రంలో సరికొత్త వ్యాధి ఒకటి కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదిలో స్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. కేరళ రాష్ట్రంలో అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ బ్రెయిన్ ఫీవర్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్య శాఖ పూర్తిగా అలర్ట్ అయింది. నదిలో స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని అయ్యప్ప భక్తులకు సూచన చేసింది. అలాగే వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలని పేర్కొంది. తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని స్పష్టం చేసింది. ఈ బ్రెయిన్ ఫీవర్లు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర సాయం కోసం 04735203232 అనే హెల్ప్ లైన్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ బ్రెయిన్ ఫీవర్ కేసులు కేరళలో 69 నమోదైనట్లు చెప్తున్నారు. 19 మంది మరణించారు. చాలా బాధాకరమైన విషయం. ఒక హెచ్చరికను కేరళ ప్రభుత్వం జారీ చేసింది. కొత్త వైరస్ వస్తోంది. దీని పట్ల చాలా జాగ్రత్తలు, అప్రమత్తత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కేరళకు నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో పెద్ద ఎత్తున అయ్యప్పను దర్శించుకోవటానికి స్వాములు వస్తూ ఉంటారు. ప్రస్తుతం కేరళలో ఇలాంటి ఆందోళనకర పరిస్థితి కాబట్టి, కొత్త వైరస్ ఒకటి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే వైరస్ విజృంభిస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. 19 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. 69 కేసులు నమోదయ్యాయి. అంటే రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయిపోయింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కిట్స్ని బట్టి ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే, ఏమైనా అనారోగ్యంగా అనిపిస్తే, ఫీవర్ లాంటిది ఏమైనా అనిపిస్తే ఇదేమైనా వైరస్కు సంబంధించిందని చెప్పి చెక్ చేయడం కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ టెస్టింగ్ కిట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అయ్యప్ప భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు స్నానాలు చేసేటప్పుడే కాదు, మీకు ఇక్కడ కేరళకి వచ్చినప్పుడు తాగే వాటర్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. వేడి చేసి చల్లబరిచినటువంటి నీరు తాగటం ఉత్తమం అని చెప్పి అక్కడ వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే లక్షలాదిగా అయ్యప్పను దర్శించుకుంటా ఉన్నారు. ఈ సమయంలో కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం మరింత ఆందోళన కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.